ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. మరొక ప్రాముఖ్యమైన అంశం మీతో మాట్లాడతాను. ఇప్పుడు మీరు శాస్త్రీయ దృక్పథంతో అసలు దేవుడు ఎవరు అనే దాని గురించి ఆలోచించాలి తప్ప, ఎవరు గొప్పగా చెప్తున్నారు, మా దేశ మతం ఇది, మా దేశానికి సంబంధించిన దేవుళ్ళు, ఇవన్నీ కూడా అజ్ఞానుల మాటలు. అవి చెవిని పెట్టకండి. కొన్ని ఆలోచించండి. ఆసక్తికరమైన ఆశ్చర్యకరమైన సంగతుల్ని మైండ్ పెట్టండి, ముందు ఆలోచించండి. మీరు బైబిల్కి సంబంధించిన చెప్తున్న పాస్టర్లను, మతాధిపతులను నమ్మవలసిన అవసరం లేదు. ఎప్పుడు కూడా హిస్టరీ కుడెంట్ ప్రూవ్ ద ట్రూత్. ఎప్పుడు కూడా హిస్టరీ నిజాన్ని నిరూపించలేదు. ఏమి నిరూపించగలుగుతుంది అంటే, మన కళ్ళ ముందు ఆరంభం నుండి ఇప్పటి వరకు సాక్ష్యంగా నిలబడిన ప్రతి రుజువు కూడా దేవుడి గురించి రుజువుపరుస్తుంది. దానిలో కొన్ని అంశాలను మాట్లాడుకుందాం. చాలామంది మాట్లాడుతున్న సందర్భం మీరు ఆలోచించండి. భారతదేశం అఖండ భారతదేశం అని మాట్లాడుతున్న కొంతమంది చరిత్ర లేని మూర్ఖుల గురించి వదిలేయండి. అఖండ భారతదేశం లేదు. సుమారుగా చిన్న చిన్న 200 రాజ్యాలు కలిగి ఉండేది. వారికి ఆయా భాషలు, ఆయా సంస్కృతులు, ఆయా సాంప్రదాయాలతో ఉండేవి. విజయనగర సామ్రాజ్యం అని, ఇంకా వేరే వేరే సామ్రాజ్యాలు, హైదరాబాదు సంస్థానమని, ఢిల్లీ సుల్తాన్ సంస్థానమని, అలాగే రకరకాలుగా ఉండేది. అఖండ భారతదేశం లేదు. అది చరిత్ర చెప్తుంది. అఖండ భారతదేశంగా ఉంటే ప్రజలందరూ ఒకే భాష మాట్లాడేవారు. కానీ అలా మాట్లాడటం లేదు. ఏ ఏ సంస్కృతిలో, ఏ ఏ తెగలలో ఆ భాషలో అప్పుడు ఉండేవి. కొన్నిటికి లిపులు ఉన్నాయి, కొన్నిటికి లిపి లేవు. మనిషికి అర్థం కావడానికి మాట సరిపోతుంది. అప్పుడు లిపితో పని లేదు. ఆ తర్వాత ఈ లేటెస్ట్ కొత్త భాషలు వచ్చి స్థానిక సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసింది. కాబట్టి ఏదైతే పర్షియన్స్ ఉన్నారో ఇరానీలు, ఇప్పుడు ఇరాను ఇస్లాం కంట్రీగా ఉంది. అప్పుడు ఇరాన్ నుంచి, ఈజిప్ట్ నుంచి వచ్చిన మతమే హిందూ మతం. ఇప్పుడు మీరు పిలువబడుతున్న హిందూ మతం అసలు హిందూ అనే పదం కాదు. ఆ విగ్రహాలను ఆరాధించడం, ఎవరికి వారే దేవుళ్ళు చేసుకుని ఆరాధించడం. అలాగూ ఉన్న భారతదేశంలో ప్రజలారా ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు బైబిల్ని మీరు చదవవలసిన, చూడవలసిన దృక్పథం వేరుగా ఉంది. కానీ మీరు వేరుగా చదువుతున్నారు. మా వ్యాపారులు కూడా, బైబిల్ పట్టుకున్న వ్యాపారులు కూడా అదే దృక్పథంతో మీకు వినిపిస్తున్నారు. ఒక సందర్భాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. ఇజ్రాయెల్ దేశం ఏర్పడక మునుపు సుమారుగా 4,500 సంవత్సరాలకు పూర్వం, అంతకంటే ఎక్కువ, అంటే రమారమి బైబిల్ పండితుల లెక్క ప్రకారం 6,000 సంవత్సరాలు అప్పుడు ప్రభు అయిన యెహోవా ఇలా మాట్లాడతారు. ప్రభు అయిన యెహోవా అని ఎందుకు అన్నానంటే, ఆదిమ హిబ్రూ భాషలో యెహోవా అనగా రక్షకుడు, సేవియర్. ఆదిమ గ్రీకు భాషలో యేసు అనగా సేవియర్. గ్రీకు భాష నుండి కొత్త నిబంధన, పాత నిబంధన ఆదిమ హిబ్రూ నుండి, ఆదిమ హిబ్రూ, నవీన హిబ్రూ, ఆదిమ గ్రీకు, నవీన గ్రీకు. ఈ భాషలో ఒక్కదానికి ఒకటి సంబంధం ఉండదు, వేరువేరుగా ఉంటాయి. ఆదిమ తెలుగు, నవీన తెలుగు, ఈ భాషలన్నీ కూడా డిఫరెంట్. ఆదిమ హెబ్రీ నుంచి తర్జుమా చేసినప్పుడు రక్షకుడు అనే పదాన్ని, రక్షించేవాడిని యెహోవా, యాహ్వా అనే పేరుతో పిలిచారు. నవీన గ్రీకు, ఆదిమ గ్రీకు భాషలో యేసు అనగా రక్షకుడు, యేసు అనగా రక్షకుడు, సేవియర్, యాషువా మెస్సియా. ఆయన రక్షకుడు అంటే రక్షించేవాడిని గ్రీకు పదంలో ఈ పేరుతో పిలిచారు. రక్షించేవాడిని ఆదిమ హెబ్రీ భాషలో యాహోవాగా పిలిచారు. దాని తెలుగులో రెండు కలిపి ఒకే భాషలో తర్జుమా చేసిన తెలుగులో యేసుక్రీస్తు. తమిళ్లో ఆ రక్షకుడు అనే అర్థం వచ్చేలాగా ఇంకో పదం ఉంటుంది.
ఒడియాలో రక్షకుడు అనే పదం వచ్చే పదం ఉంటుంది తప్ప ఏ భాష ఇండియాలో ఎన్ని భాషలు అయితే లిపి కలిగి ఉన్నాయో ఆయా భాషలలో రక్షకుడు అనే అర్థమునిచ్చే పదంతోనే పిలుస్తారు తప్ప పర్మనెంట్గా పేరుండదు. మన ఇండియన్ తెలుగు లాంగ్వేజ్ ఇది ప్రకారము భాష మారదు కదా. భాష మారినప్పుడు మరి ఒకే పేరు ఉండాలి కదా. పిలుస్తున్న కొంతమంది పేరు వెంకటేశ్వరరావు ఉంది. అమెరికా వెళ్ళినా ఏ దేశంలో వెంకటేశ్వరరావు అనే పిలవాలి. మరి ఎందుకని బైబిల్లో పేరు మారుతుంది అంటే అక్కడ పదం పేరు కాదు, ఆయన రక్షకుడు, సృష్టికర్త, ఆయన ఆత్మస్వరూపి అయి ఉన్నాడు, మహిమ స్వరూపి అయి ఉన్నాడు. ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనే రక్షకుడు. ఎందుకంటే పాత నిబంధనలో రక్షకుడు ప్రమాణం చేశాడు, ఏమని? మిమ్మల్ని రక్షిస్తాను అని. ఎవరిని ప్రమాణం చేశాడు? ఎవరికి ప్రమాణం చేశాడు అంటే నేను చదువుతున్నా. నేను ఆదికాండం 32:28 ఇలాగ ప్రమాణం చేశాడు యెహోవా. ఆదికాండం, అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనక ఇక మీదంట నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడదు అని చెప్పారు. ఈ 6000 సంవత్సరాలప్పుడు దేవుడు ప్రమాణం చేసినప్పుడు అక్కడ ఇజ్రాయేల్ దేశం లేదు. ఇజ్రాయేల్ దేశం లేదు, ఒక మైదాన ప్రాంతంగా ఉండేది. అది ఈ గోత్రాలు ఉండే 12 గోత్రాలు నివాసం ఉండేవి. ఆ నివాసం ఉన్న ప్రాంతాన్ని దేవుడు యాకోబుకి ఒక ప్రమాణం చేస్తాడు. దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక నీ పేరు ఇజ్రాయేలు అనగా, ఇజ్రాయేలు అంటే యాకోబు నుండి పుట్టిన సంతానానికి ఆ దేశ భాగాన్ని దేవుడు గిఫ్ట్ ఇచ్చాడు. కానుకగా పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని గిఫ్ట్ ఇచ్చాడు. ఆ గిఫ్ట్ ఇచ్చిన ప్రాంతాన్ని, ఆ కొండల మధ్య ఉన్న ప్రాంతాన్ని ఇజ్రాయేలు దేశ ప్రజల నివాసం ఉన్నప్పుడు యాకోబు పిల్లలు ఆ దేశాన్ని ఇజ్రాయేల్గా పిలిచారు. ఓకే, ఎప్పుడు ఇజ్రాయేల్ దేశం ఏర్పడిన 1948, 49లో కాకుండా 6000 సంవత్సరాల కిందటే దేవుడు ప్రమాణం చేసిన వాగ్దానం ఇప్పుడు ఇజ్రాయేల్గా నిలిచింది. ప్రజలారా వినండి, చూడండి, మీరు మీ మనసాక్షిని అడగండి, జ్ఞానంగా ఆలోచించండి. సత్యమేంటి, సత్యదేవుడు ఏంటి, నిజదేవుడు ఏంటి తెలియాలి అంటే భూమి మీద ఉన్న గుర్తులే తప్ప గ్రంథాలు గుర్తులు కావు. ఏ గ్రంథం కూడా గుర్తు కాదు. ఇందులో రాయబడింది బైబిల్లో చదివాను అంటే అది భూమి మీద ఉండాలి, అదే రుజువు తప్ప ఇందులో రాసింది కాబట్టి మావాడు కొండనెత్తికెళ్ళి అక్కడ పెట్టేశాడంటే అవ్వదు. అక్కడ అవ్వదు. అవన్నీ అబద్ధాలు. మావాడేదో చేసేసాడు, మావాడు నింగికి నిచ్చిన వేసుకుని నడిచేశాడు. ఈ సినిమాలు చెల్లం. రుజువు కావాలి, ప్రతి అంశానికి రుజువు కావాలి. గ్రంథం అంటే ఏంటో తెలిసిన, రాయబడున్న సందర్భాలు భూమి మీద ఉండాలి. ఇందులో రాయబడిన అంశాలు కొన్ని వేల సంవత్సరాలైనా సరే ఉన్నది ఉన్నట్లుగా 100% అవి నెరవేర్చబడాలి. ఇందులో రాయబడి ఉన్నట్లుగా ఇప్పుడు ఇంకా నిలిచే ఉండాలి. ఈ తరం కూడా, ఈ చరిత్ర ఇంకా 1000 సంవత్సరాలైనా 10,000 సంవత్సరాలైనా ఆ తరాలు నిలబడి ఉండాలి. దీనికి ఒక గుర్తు చెప్తాను. మీ ఇంటి పేరు గంటెల ప్రకాష్ గారు నిన్న మరణించారు. ఆ గంటెల ప్రకాష్ గారు నాన్నమ్మ గారి పేరు గంటెల ఏదో ఉంటుంది, వాళ్ళ తాతగారి పేరు గంటెల. ఆరంభం ఎప్పుడో మనకు తెలీదు, కానీ ఆ జీన్స్ గంటెల అనే ఇంటి పేరుతో గంటెల ప్రకాష్ గారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తాతగారు, కొన్ని వందల ప్రజలతో వచ్చిన గంటెల ప్రకాష్ గారికి వారసులు ఉంటారు. వారు ఆ గంటెల ప్రకాష్ అనే జన్యువుని, జీన్స్ని కొన్ని వందల తరాలు క్యారీ చేస్తుంటారు. దానినే చరిత్ర అంటారు. ఆరంభం ఎప్పుడో మనకు తెలియకపోవచ్చు, కానీ అంతం లేనిదై ఉంటుంది. గంటెల ప్రకాష్ జీన్స్ ఇప్పుడు అంతం కావు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా, ఆడపిల్ల పుడితే అత్తారింటికి ఇచ్చినంత మాత్రాన నా జీన్స్ అంతం అవుతాయా? కాదు కదా. అదే రుజువు. చరిత్ర అంటే మనకి తెలియని ఆరంభం తెలిసే అంతం లాగుండదు. కొన్ని వందల వేల సంవత్సరాలు క్యారీ ఫార్వర్డ్ అవుతుంటుంది. దానిని చరిత్ర అంటారు, హిస్టరీ అంటారు. ఇలాగూ యాకోబుని ఇజ్రాయేలు అని పిలువబడిన సందర్భంలో అప్పుడు ఇజ్రాయేల్ దేశం ఏర్పడలేదు, కానీ ఇప్పుడు ఇజ్రాయేల్ సజీవ సాక్ష్యంగా ఉంది. ఇజ్రాయేల్ గురించి ఇంకో మాట చెప్తాను. ద్వితీయోపదేశకాండము 33:29 రాయబడి ఉంటుంది. ఇది కూడా సుమారుగా 6000 సంవత్సరాల కిందట రాయబడిన సందర్భం చదువుతున్నాను. ఇజ్రాయేలు, యాకోబు, నీ భాగ్యం ఎంత గొప్పది. ఆ జనం కలిగి ఉన్న ఆ ప్రాంతం గురించి మాట్లాడుతున్నారు. నీ భాగ్యం ఎంత గొప్పది, నిజమే కదా.
సుమారుగా 6-7 గంటల్లో దేశం మొత్తం చుట్టొచ్చేయచ్చు. నీ భాగ్యం ఎంత గొప్పది! ఎందుకు భాగ్యం గొప్పది? సుమారుగా 10 సార్లు శత్రువులతో ముట్టడించబడి మొత్తం కోల్చబడి చెదురైపోయి ఒక్కడు కూడా ఆ ప్రాంతంలో నివాసం లేకుండా ప్రపంచ దేశాల్లో విస్తరించి ఉన్న ఇజ్రాయేలీలు మరలా అక్కడికి చేరుకుని జానుడు ప్రాంతాన్ని ప్రపంచంలో మేటిగా నిలబడింది ఇజ్రాయేలు. నీ భాగ్యం ఎంత గొప్పది! భూమి మీద ఎన్ని న్యూస్ ఛానళ్ళు అయితే ఉన్నాయో అన్ని న్యూస్ ఛానల్ ఇజ్రాయేల్ గురించి మాట్లాడకుండా ఒక్క ఛానల్ కూడా 24 గంటలకు గడవదు. కావాలంటే చూసుకోండి. నువ్వు కాదు, నీ బాబు కాదు, ఎవడైనా సరే ఇజ్రాయేల్ గురించి మాట్లాడవలసిందే. మరి భాగ్యం గొప్పది కదా. మరి నీ గురించి నా గురించి చెప్పదే? నీ చరిత్ర ఘనమని చెప్పినప్పుడు ప్రపంచం చెప్పుకోదే? దీన్ని బట్టైన బుర్ర బుద్ధి అర్థం కావట్లేదా? నీది ఘనహీనమని. ఘనం గురించి మాట్లాడాలి. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? యాస్, అసాధ్యమే. ఇజ్రాయెల్ దేశం దగ్గర ఏ ఆయుధాలు ఉన్నాయో ప్రపంచ జనాభాకి ఎవరికీ తెలియదు, ఏ దేశానికి తెలియదు. 10 సంవత్సరాల ముందట పేజీలు తయారు చేసి హంగేరీలో ఆర్డర్ ఇస్తారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి 10 సంవత్సరాల తర్వాత అవి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసి 10 సంవత్సరాల తర్వాత వాటిని పేల్చిన ఘనత, టూత్పేస్ట్లో విషం ఇచ్చి శత్రువుని చంపిన ఘనత, స్వతంత్రం ప్రకటించుకున్నాక 12 గంటల గడవక ముందే 9 దేశాలను 6 గంటల్లో మట్టుబెట్టిన చరిత్ర. అదంతా ఎందుకు? ప్రపంచంలో ఏ దేశాధ్యక్షుడినైనా, ఇంటర్నెట్ కలిగిన దేశాధ్యక్షుడిని ఒక్క రోజులో లేపేస్తారు, ఎవడైనా సరే. మరి ఆ ఘనం ఎంత ఘనం! శత్రువులు కూడా ఇప్పుడు ఉప్పుగిని తిడుతున్నారు. మత ఉన్మాదులు కూడా యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసి ఇజ్రాయేల్ దేశం గొప్ప గురించి పొగుడుతున్నారు. నిన్న మొన్న సాయి చెప్పాడు ఇజ్రాయేల్ చరిత్ర ఈనాటిది కాదని. ఎవడికి తెలియకపోవచ్చు. బైబిల్ మీకు అసలు అర్థమే కాదు. మీ గ్రంథాలు మనుషులు రాసిన గ్రంథాలు అనుకుంటున్నారా? చదివే కానీ కథలుగా పొంకాలుగా అర్థం చేసుకోవడానికి. భూమి ఆరంభం నుంచి మనిషి అంతం వరకు దీనిలో ఇమిడి ఉంటాయి. మీకు అయ్యే కనబడుతున్నాయా? లోతు కూతురుతో పండాడు, అది పండాడు, ఇది పండాడు, పిరుదులు అన్నాడు, అవి అన్నాడు, ఇవి అన్నాడు. పిరుదులు అనగా నీకున్న ముడ్డిని ఏమంటారా? యూస్లెస్ ఫెలో. ముడ్డిని పిరుదులు అనక ఏమంటారా? నువ్వు పెట్టిన పేరుని పిలవటాక రాసుకెళ్ళి విమర్శ, ప్రతిదీ విమర్శే. చరిత్ర మాట్లాడుకోవాలి, చరిత్ర చూడాలి, దాని ఘనం చూడాలి. ఘనహీనమైన చరిత్ర నీది. నిన్ను పోలిన వాడేవాడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము, నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారి వేషం వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలం తొక్కుదువు. సుమారుగా 25 దేశాలు అణుబాంబు తయారు చేయకుండా ఇప్పటికీ ఆపగలుగుతుంది అంటే నువ్వు క్షేమంగా ఉన్నావు భారతదేశమా? నీ శత్రువులు అందరూ ఏకం కాకుండా ఒక ఇజ్రాయేలే కాపాడుతుంది. 25 దేశాలు ఆటం బాంబు తయారు చేయకుండా ఇజ్రాయేల్ ఒక్కటే కాపాడుతుంది. నేను అంత గొప్పవాడిని, ఎంత గొప్పవాడిని చెప్తున్నా. చైనా కావచ్చు, ఇంకో దేశం కావచ్చు, ఇజ్రాయేల్ వైపు కన్నెత్తి చూడాలంటేనే ఉలికిపడే పరిస్థితి. ఇది మానవులకు సాధ్యమా? నా దేవుడు గొప్పవాడు నిజమని నిరూపించడానికి ఇది సరిపోదా? నీదెంత ఘనం, నీదెంత గొప్పతనం ప్రజలకు వివరించుకో. వాడెంత వీడెంత అని చెప్పడం కాదు, నీ గొప్పతనాన్ని వివరించి ప్రజలకు. నీ గ్రంథాల్లో వ్రాయించింది ఏం జరిగిందో రుజువులు చూపించు. అది ప్రజలకు తెలియపరచడం అంటే. నీ వారి ఉన్న స్థలం త్రొక్కుదువు. ఏ దేశమైనా సరే రేపు ఇజ్రాయేల్ మీదకి ముట్టడికి వెళ్ళాలన్న ఆలోచన రాగానే 24 గంటల ముందు ఆ దేశాన్ని లేకుండా చేస్తుంది. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ తెగింపు ఎక్కడి నుంచి వచ్చింది? మరలా చెప్తున్నాను, నా ఇజ్రాయేల్ దేశం, నా దేవుడు పేరు పెట్టిన యాకోబు నీ సంతానానికి ఇస్తున్న గిఫ్ట్ ల్యాండ్, ప్రామిస్ ల్యాండ్. భూమి ప్రపంచ పటంలో ఉన్నంత వరకు నా యేసుక్రీస్తు నిజం, నా దేవుడు నిజం. ప్రపంచం అంతమైన ఇజ్రాయెల్ నిలబడే ఉంటుంది. చూస్తారా? ఈరోజు మాట కాదు, చూద్దాం. ఇంకొక 10 సంవత్సరాల తర్వాత కూడా మాట్లాడుకుందాం బతికుంటే మనం. మరి మీరు మాట్లాడతారా? మీరు ఏ చరిత్ర గురించి మాట్లాడతారు? మీరు నిన్న పుట్టి మొన్న పోయిన చరిత్ర గురించి మాట్లాడతారా? కథలలో పుస్తకాలలో రాసుకున్న చరిత్ర గురించి మాట్లాడతారా మీరు? ఏది నీకు సజీవం? ఏది నీ దేవుడు రుజువు? ఆలోచించండి. బుద్ధిహీనం మాటలు. దేశానికి ఒక దేవుడు ఉండడు. అజ్ఞానమైన మాటలు. ఇంత టెక్నాలజీ డెవలప్ అయ్యి రాకెట్లు కనిపెట్టి
హార్ట్ సర్జరీ చేసి అంత బతికిస్తుంటే ఇంకా పేడ ఆవు వచ్చ తాగమని ప్రకటిస్తున్న మీరు అజ్ఞానులు. మీకంటే పశువులనయం కదా, నీకంటే ఆవు దూడనయం కదా. భూమి మీద ఉన్న గడ్డి తిని దానిలో పోషకాలు తీసుకుని వ్యర్థాలను వీడుస్తున్న పేడను, వ్యర్థ నీరును బయటికి పోతున్న ఉచ్చను తాగమని చెప్తున్నావంటే ఎంత దుర్మార్గుడా నువ్వు, ఎంత దుర్మార్గుడు నువ్వు. ఒకసారి ఆలోచించి, భారతదేశాన్ని అజ్ఞానం వైపు నడిపిస్తున్నావా, జ్ఞానం వైపు నడిపిస్తున్నావా? మీరా భారతదేశాన్ని కాపాడేది? ఈ మతాలతో కులాలతో ఏదో ఒక రోజు విచ్ఛిన్నం కాబడుతుంది భారతదేశం. హిందువులు బంధువులు అంటూ నువ్వు చేస్తున్న రోత అంగడి ఏదో ఒక రోజు ఆ కోటలో ఆ దుర్గాలు కూల్చబడతాయి. దయచేసి అర్థం చేసుకోండి. జ్ఞానం వైపా, అజ్ఞానం వైపా, మూఢత్వం వైపా, మనుగడ వైపా, ఘనహీనమైన వైపా, ఘనచరిత్ర వైపా, రుజువు వైపా, అబద్ధం వైపా ప్రజలే తేల్చుకోవాలి. మరలా చెప్తున్నాను, బైబిల్ చదవటం అర్థం చేసుకోవడం రాని ఈ దొంగ పాస్టర్లని, ఈ దొంగ దుర్గాలని పడదోయవలసిన అవసరం ఉంది. ఎవడికి సువార్త చెప్పవలసిన అవసరం లేదు. ఎవడి చరిత్రను వాడే రాసుకుంటాడు. ఏ మనిషి దేవుడు ఏర్పాటు చేసిన జ్ఞానంతో వాడే నిజ రక్షకుడు ఎవడో తెలుసుకుంటారు, దేవుడు ఎవరో తెలుసుకుంటారు, ఆ వైపు ప్రయాణం చేస్తారు. ఎలా ఉన్నవాడిని అలా దొంగని దొంగగా ఉండనిద్దాం, మోసగాడిని మోసగా ఉండనిద్దాం, మూర్ఖుడిని మూర్ఖుడిగానే ఉండనిద్దాం, అజ్ఞానిని అజ్ఞానిగానే ఉండనిద్దాం. ఎవడ ఆత్మల రక్షణ కోసం వాడు ప్రయాసపడి ముందుకు సాగాలని నా ఈ చిన్న హితం.